ఇదంతా నీ వల్ల జరిగింది. ముష్టి $25,000 కక్కుర్తిపడి నా లైఫ్ తో ఆడుకున్నావు. హలో, బుక్ అయింది నువ్వు కాదు మనం. అయినా నిన్ననేం లాభం లే, నేనే ఏదో ఒకటి చేయాలి. నువ్వేం చేయకర్లా, నేనే ఎన్ఆర్ఐ రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాను. ఇద్దరం వెళ్ళి ఆయన కాల్ పట్టుకుందాం. నో నో, ఎన్ఆర్ఐ రాజశేఖర్ లాంటి మంచి సంబంధం మా చెల్లికి రావటం దాని అదృష్టం. ఇప్పుడు నేను చేసిన తప్పు వల్ల దానికి శిక్ష పడకూడదు. ఇంత పెద్ద ఇంట్లో పుట్టి కేవలం డబ్బు కోసం నీకు భార్యగా నటించానని తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది సుబ్బు. పైగా మనిద్దరి వల్లే ఈ సంబంధం ఓకే అయింది కాబట్టి మనమే ఎలాగోలా అంటే ఎలాగా? పెళ్ళయ్యే వరకు ఇలాగే కంటిన్యూ అయ్యి. ఇంపాసిబుల్. నాకు ఓ చెల్లుంది, దానికి ఓ పెళ్ళుంది. ఆహా, అబ్బా, ఓ ప్లీజ్ సుబ్బు, నా కోసం కాకపోయినా నా చెల్లి కోసం పెళ్ళవగానే ఎన్ఆర్ఐ రాజశేఖర్ గారిని ఎలాగోలా కన్విన్స్ చేద్దాం. సీత నిజం నిప్పు లాంటిది, అదేదో చోట అంటుకొని పెంట అవుద్ది. సత్యం, సౌండ్ కూడా వచ్చింది. నా సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. హలో నానా, ఎలా ఉన్నారు? సుబ్బు, వస్తున్నట్టు చెప్పొచ్చు కదరా. ఏదో మీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ మాకు గోవింద్ ఇచ్చాడు. నానా, ఇంటికొచ్చి డబ్బుల కోసం గొడవ చేశాడు. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. రే నాన్న, నువ్వు కొన్ని రోజులు ఇంటికి రాకుండా ఉంటే మంచిదిరా. నాన్న, ప్రతి నెల నేను పిన్నికి మీ పిన్ని సంగతి తెలిసిందే కదరా. వాడికి మనం డైరెక్ట్గా డబ్బులు ఇస్తే గానీ గొడవ వదలతాం. ఎంతో కొంత నేను సత్తాను, డబ్బులు ఇచ్చాక నువ్వు వద్దు గాని. అలాగే నాన్న. నానా, వచ్చేస్తా నాన్న, ఆన్ ద వే. ఆల్రెడీ కార్ ఎక్కేసాను. ఇక్కడ ఎక్కడం అక్కడ దిగడం అంతే. సరే సరే, ఓకే, బాయ్. ఐఎమ్ సారీ సీత, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నువ్వు రోజుకి 1,00,000 ఇచ్చినా ఏంటి, 1,00,000 ఇచ్చినా ఇక్కడ నేను ఉండలేను. బాయ్. అవును, అసలు డబ్బులు మ్యాటర్ రాకుండా 1,00,000 ఇచ్చినా ఉండనన్నాడు. అంటే రోజుకి 1,00,000 ఇస్తే ఉంటాడా? ఎగ్జాక్ట్లీ, క్యాచ్ చేసావు. ఏంటి డైలీ 1,00,000? సినిమా యాక్టర్ తప్ప అంతెవరూ తీసుకోరు. హలో, మేము కూడా ఇక్కడ చేయాల్సిన యాక్టింగ్ ఏనమ్మా. ఏ చెల్లి కోసం మాత్రం చేయలేవా? మీ ఫ్యామిలీకి ఆఫ్టర్ ఆల్ 1,00,000. అక్క బావా ఇంకా డిసైడ్ అవ్వలా. వస్తున్నాం తల్లి, వచ్చేస్తున్నాం. బావా ఇప్పుడే రెడీ అయ్యాడు, వచ్చేస్తున్నాం. లెట్స్ గో. నువ్వు పెద్ద కర్నూలు కింగ్వి, వీడో పెద్ద హైదరాబాద్ డాను. వాట్ ఆర్ యు టాకింగ్? ఎక్కడ ముగ్గెయ్యాలో ఎక్కడ పెగ్గెయ్యాలో తెలిసిన వాడు రా ఈ చింతకాయ. Subramanyam versus Subramanyam.